థియేటర్స్ కి పర్మిషన్ ఇచ్చింది ఇదే ప్రభుత్వం. సార్ నా పేరు రాజేష్ అండి. రెగ్యులర్గా ఇక్కడ నాంపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు యాదవులుగా నేను లోన్కి వచ్చి నేను వాదనలు ఉన్న విషయం ఏదైతే లోన్ జరిగిందో ఆ విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అల్లు అర్జున్ గారిని జడ్జి గారు ముందర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందర ఏ అక్యూడ్కైనా ఒక రైట్ ఉండిద్ది. తన యొక్క అడ్వకేట్ పెట్టుకుని తన యొక్క రిమాండ్ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, తన యొక్క వాదనలు ఎవరైనా వినిపించుకోవచ్చు. అదేవిధంగా ఈ కేసులో కూడా అక్యూడ్ గారు అడ్వకేట్ని పెట్టుకుని తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అక్యూడ్ అడ్వకేట్ వాదనలు ఉన్న తర్వాత రిప్లై ఆర్గ్యుమెంట్స్ స్టేట్ తరపు నుంచి పీపీ గారు వాదిస్తారు. ఆ రెండింటిని వినియోగించుకుని జడ్జి గారు అనేది రిమాండ్ చేయాలనేది ఇట్ ఈస్ ద కోర్ట్ డెసిషన్ ఆఫ్ ది రిమాండ్ చేయాలవుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే అడ్వకేట్ గారు చెప్పే విధానాలు ఏమంటే అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. ఏదైనా ఈ సెక్షన్ ప్రకారం ఏవైతే సెక్షన్స్ పెట్టారో బిఎన్ఎస్ ప్రకారం ఆ సెక్షన్స్ క్లియర్గా ఏమి చెబుతున్నాయంటే ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఉండాలి, లేదా కామన్ ఇంటెన్షన్ ఉండాలి. ఈ సెక్షన్స్లో ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ అదేవిధంగా కామన్ ఇంటెన్షన్ కానీ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబుల్ కాదు. సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు కాబట్టి రిమాండ్ని రిటర్న్ చేయండి అని కోరుతున్నారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీరు చెప్పిన వాదనని అపోజ్ చేస్తూ లేదు అంటే ఈయన రెగ్యులర్గా వస్తాడు కాబట్టి పీపుల్ వస్తారని, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వస్తారని, అల్లు అర్జున్కి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాని యొక్క వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాలన్న బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అక్యూడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే 2/12/24 ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. ఇదిగా ప్రోగ్రామ్ ఉంది. జనరల్గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్ ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా వినాయక చవితికి మన పర్మిషన్ తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి ఇస్తామండి లెటరు. దీంట్లో కూడా ఇచ్చారు, ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అందుచేత ఈ రిమాండ్ అనేది ఇల్లీగల్, రిమాండ్ రిటర్న్ చేయని ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ. అంటే అసలు థియేటర్స్ కి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వం, మరి ఇదే ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది సార్? అసలు అంటే ప్రభుత్వం గురించి మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయలేం సార్. పోలీస్ అని మాట్లాడదాం. ప్రభుత్వం వెనకాల బిహైండ్ హూ ఈస్ దేర్ అనేది వీ కెనాట్ డిసైడ్. No, we cannot decide. That is the decision of the justice. No. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు కదా సార్? లాఠీ చార్జ్ గురించి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి ఒక అడ్వకేట్ పిటిషన్ కూడా వేశారు. ఇట్ ఈస్ ఎనీ పిటిషన్ చేస్తే అది కోర్ట్ విల్ బి డిసైడెడ్ అండ్ యాక్షన్ మే బి టేకెన్ బై ది హైయర్ అఫీషియల్స్. We cannot decide, we cannot talk that about. ఒక్క వాదన ఏంటంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని కూడా చెప్తున్నారు కదా. ఎస్ అదేమైనా కానీ కన్సిడర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్లో అన్నీ తేలుతాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అని డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్ స్టేజ్, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ గ్రౌండ్ దట్ కంప్లైంట్లో ఏముంది, లేకపోతే తర్వాత వేరే యాక్టివ్ని రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్లో ఏమున్నాయి, ఎలిగేషన్స్ ఏమున్నాయి అని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు క్లియర్లీ ఇన్వెస్టిగేషన్లో చేస్తారు. మీరు చెప్పే విధంగా ఎవరి ఫాల్ట్ అది, పోలీసు వాళ్ళ ఫాల్టా లేకపోతే ఎవరి ఫాల్ట్, ఎవరు సెక్యూరిటీ చేయాలనేది ఇప్పుడు కాదు. అది ఇది పోలీస్ హ్యావింగ్ అ రైట్ టు ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ అండ్ దే హ్యావింగ్ అ రైట్ టు ఫైల్ ఎ ఛార్జ్ షీట్. It is not a stage to decide the case. Right. అంటే సంజయ్ థియేటర్ వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు. Yes 2/12/2024 he has applied. సో ఫైనల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సార్? జైలు శిక్ష కాదండి, ఇట్ ఈస్ నాట్ ఏ జైలు శిక్ష, ఇట్ ఈస్ జుడిషియల్ రిమాండ్ ఓన్లీ. ఎవ్రీ కేసులో అయినా జుడిషియల్ రిమాండ్ ఉండిద్ది, 14 days ఉండిద్ది. ఇట్ ఈస్ జుడిషియల్ రిమాండ్ ఇవ్వాలా లేదనేది కోర్ట్ విల్ బి డిసైడ్ ఆఫ్టర్ హియరింగ్ ద బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్. Yes, that is. Thank you.